హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. ఫ్రెండ్స్, ఏపీడిఎస్సికి సంబంధించి వివిధ జిల్లాల్లో ఉన్నటువంటి మార్కులు, రేంజ్, అలాగే వాటి యొక్క కట్ ఆఫ్లు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనం చూసినట్లయితే ఈస్ట్ గోదావరి జిల్లాకి సంబంధించి కూడా మనం ఈ వీడియోలో ఈ కట్ ఆఫ్ రేంజ్ ఎలా ఉండబోతుంది అనేది మనం ఇప్పుడు చూడబోతూ ఉన్నాం. ఇక్కడ చూడండి ఒకసారి. కంపల్సరీగా మీరు ఒకటి విషయం గుర్తుపెట్టుకోండి, కంపల్సరీగా ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇకపోతే ఇక్కడ మీరు గమనించవచ్చు, ఈస్ట్ గోదావరి జిల్లా నుంచి ఇంచుమించు ఒక 100 మంది, ఇంచుమించు 90కి పైగా మంది అభ్యర్థులు వాళ్ళ యొక్క మార్కులు అనేవి పోస్ట్ చేయడం జరిగింది. అవి మనం చూసినట్లయితే ఇక్కడ ఈస్ట్ గోదావరి జిల్లాకు సంబంధించి హయ్యెస్ట్ మార్క్స్ 82.15 అనేది కనిపిస్తూ ఉంది. యాక్చువల్గా ఇది ఇంగ్లీష్కి సంబంధించి స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి, ఇంగ్లీష్ పోస్టుకు సంబంధించి ఈ యొక్క మార్కుల రేంజ్ అనేది మనం చూద్దాం. ఇప్పుడు ఈస్ట్ గోదావరి జిల్లా 82.15 ఇది ఓపెన్ కేటగిరీ ఓసీ అభ్యర్థికి రావడం జరిగింది. ఇక ఈస్ట్ గోదావరి బీసీడీ అభ్యర్థి 80.33 మార్కులు ఇక్కడ ఉండడం జరిగింది. ఇక ఈడబ్ల్యూఎస్ ఓపెన్ కేటగిరీ ఓసీ అభ్యర్థి అయితే 82 మార్కులు 82.15, బీసీడీ అయితే 80.33, అలాగే ఈడబ్ల్యూఎస్ వచ్చేసి 79 మార్కులతో ఉన్నారు. ఇక బీసీబీ వచ్చి 76.93. ఇక్కడ బీసీడీ చూడండి, బీసీడీ 80.33, బీసీబీ వచ్చి 76.93. ఇక బీసీడీ ఇక్కడ ఆల్రెడీ చూసాను 80. అలాగే మరో బీసీడీ క్యాండిడేట్ 76.5 మార్కుల దగ్గర ఉన్నారు. ఇక బీసీబీ క్యాండిడేట్ చూస్తే 76 మార్కులు, బీసీబీ క్యాండిడేట్స్ 75 మార్కులు, ఓసీ క్యాండిడేట్ 75 మార్కులు, అలాగే బీసీడీ క్యాండిడేట్ 74.6 మార్కులు. మీరు అది చూడవచ్చు. రైట్, ఇక్కడ మొత్తం మీద బీసీడీ అలాగే ఓపెన్ క్యాండిడేట్ ఈడబ్ల్యూఎస్ ఓన్లీ ఒక్క క్యాండిడేట్ మాత్రం ఉన్నారు. ఇక్కడ మీరు ఇంకా చూడవచ్చు. ఇక్కడ చూసినట్లయితే రైట్ ఇటు చూడండి, బీసీడీ క్యాండిడేట్ 74.6 మార్కులు, అలాగే ఓసీ క్యాండిడేట్ 74.2, బీసీబీ 74.1, బీసీడీ 74 మార్కులు, ఓసీ 73.89 మార్కులు. అలాగే ఎస్సీ గ్రూప్ 1కి సంబంధించి ఫస్ట్ క్యాండిడేట్ మనకున్న లిస్టులో ఎస్సీ గ్రూప్ 3కి సంబంధించి మొదటి క్యాండిడేట్ 73.76 మార్కుల దగ్గర ఉన్నారు. ఇది మీరు గమనించండి. ఇది మరి స్కూల్ అసిస్టెంట్, యాక్చువల్గా ఇది స్కూల్ అసిస్టెంటు ఇంగ్లీష్ ఇది. రైట్, ఇక్కడ మీరు చూడవచ్చు. ఈడబ్ల్యూఎస్ నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్లో రెండో క్యాండిడేట్ 73.63 మార్కులు. అలాగే బీసీఏ ఫస్ట్ క్యాండిడేట్, ఈ లిస్టులో బీసీఏ క్యాండిడేట్ మొట్టమొదటి క్యాండిడేట్ 73 మార్కుల దగ్గర ఉన్నాడు. ఇక బీసీఏ 73 మార్కులు, అలాగే ఈడబ్ల్యూఎస్ మూడో క్యాండిడేట్ 73 మార్కులు. రైట్, ఇంకా నెక్స్ట్ క్యాండిడేట్లు చూద్దాం, నెక్స్ట్ మార్కులు చూద్దాం ఒకసారి. ఓకే, ఈడబ్ల్యూఎస్ వచ్చేసి 73 మార్కులు, అలాగే మరొక ఈడబ్ల్యూఎస్ 73, చూడండి ఈడబ్ల్యూఎస్ 73, అలాగే బీసీబీ 72.83 మార్కులు. ఇదంతా కూడా స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్కి సంబంధించి బీసీబీ 72.83, బీసీబీ 72 మార్కులు, అలాగే ఎస్సీ గ్రూప్ 3 71.23 మార్కులు, అలాగే ఎస్సీ గ్రూప్ 3 మరో క్యాండిడేట్ 70.4 మార్కులు, అలాగే బీసీఏ క్యాండిడేట్ 70.33, అలాగే ఎస్సీ గ్రూప్ 3లో 70.23 మార్కులు. రైట్, ఎస్సీ గ్రూప్ 3 కూడా ఎక్కువగానే ఉన్నారు, ఓపెన్లో వెళ్తారు వీళ్ళంతా కూడాను. రైట్, ఇక్కడ గమనించండి. ఓపెన్ క్యాండిడేట్ ఇక్కడ చూస్తే 70 మార్కుల దగ్గర, అలాగే ఎస్సీ గ్రూప్ 2 మొట్టమొదట ఈ లిస్టులో ఎస్సీ గ్రూప్ 2 క్యాండిడేట్ ఇక్కడ ఉన్నాడు 70 మార్కుల దగ్గర. ఇక ఎస్సీ గ్రూప్ 3 70 మార్కులు, ఎస్సీ గ్రూప్ 3 69.5 మార్కులు, బీసీడీ 69.3 మార్కులు, అలాగే బీసీబీ 69.7 మార్కులు, అలాగే బీసీడీ 69 మార్కులు, బీసీఏ 69, బీసీఏ 69, బీసీడీ 68.96 మార్కులు. ఇక్కడ చూస్తే బీసీడీ అలాగే బీసీఏ క్యాండిడేట్స్ ఎక్కువగా ఉన్నారు. బీసీసీ క్యాండిడేట్ ఇంతవరకు రాలా. ఇంచుమించు ఇక్కడ వరకు మనం ఎన్ని చూసాము, ఇంచుమించు 37 మెంబర్స్ని చూసాము. బీసీసీ క్యాండిడేట్ ఇంతవరకు రాలేదు, అలాగే బీసీఈ క్యాండిడేట్ కూడా ఇంతవరకు లేడు. ఇప్పుడు వరకు బీసీఈ క్యాండిడేట్ లేడు, బీసీసీ క్యాండిడేట్ కూడా లేడు. ఏబిడి క్యాండిడేట్లు ఉన్నారు, కానీ బీసీసీ క్యాండిడేట్ బీసీఈ క్యాండిడేట్ ఇంతవరకు రాలా. ఇక్కడ చూడండి, బీసీడీ 68.93, బీసీఏ 69 మార్కుల దగ్గర బీసీఏ క్యాండిడేట్స్ ఉన్నారు ఇద్దరు, అలాగే బీసీడీ క్యాండిడేట్ 68.93, అలాగే ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్ 68.63, ఇంచుమించు 5వ వ్యక్తి 6వ వ్యక్తి ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్ ఇక్కడ 68.63, అలాగే బీసీబీ
6 మార్కులు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ గమనించండి. ఇక్కడ 40 మంది దగ్గరికి వచ్చే మనం ఇంచుమించు 40 మెంబర్స్ దగ్గరికి వస్తే ఇక్కడ చూడండి, ఎస్సీ గ్రూప్ 3 క్యాండిడేట్, ఎస్సీ గ్రూప్ 3 68 మార్కులు, బీసీఏ క్యాండిడేట్ 68 మార్కులు, ఎస్సీ గ్రూప్ 3 68 మార్కులు, ఓసీ 68 మార్కులు, ఎస్సీ గ్రూప్ 3 67.7 మార్కులు, అలాగే బీసీబీ 66.65 మార్కులు, ఎస్సీ గ్రూప్ 3 66.5 మార్కులు, ఓసీ 66.5 మార్కులు. మీరు కావాలంటే మీ కేటగిరీకి సంబంధించి ఎంతమంది వస్తున్నారో మీరు కావాలంటే కౌంట్ చేసుకోవచ్చు. మనం చెప్తున్నాం కాబట్టి కౌంట్ చేసుకోవచ్చు. మీ కేటగిరీకి ఎంతమంది ఉన్నారు అనేది మీరు కౌంట్ చేసుకోవచ్చు. ఎస్సీ గ్రూప్ 3 67, అలాగే బీసీబీ 66.65, ఎస్సీ గ్రూప్ 3 66.5 మార్కులు, ఓసీ 66.5 మార్కులు, బీసీడీ 66.37 మార్కులు, అలాగే బీసీబీ 66.36 మార్కులు. ఓకే, ఇంతవరకు ఎంతమంది వచ్చారు అంటే ఇంచుమించు ఒక 48 మెంబర్స్ దాకా వచ్చారు. ఇక్కడ ఇంకా ర్యాంకు మార్కులు చూస్తే 66 మార్కుల దగ్గర ఇంకా చాలామంది ఉన్నారు. ఇకపోతే నెక్స్ట్ ఇక్కడ చూడండి. ఓకే, చూడండి, ఎస్సీ గ్రూప్ బీసీబీ 66.36, ఎస్సీ గ్రూప్ 3 66 బీసీబీ 66 మార్కులు, బీసీబీ 66 మార్కులు, బీసీబీ 65.87, బీసీబీ 65.744, ఎస్సీ గ్రూప్ 3 65.5 మార్కులు, ఎస్సీ గ్రూప్ 3 65.5 మార్కులు, ఓసీ 65.4 మార్కులు, ఎస్సీ గ్రూప్ 3 64.9 మార్కులు. ఇక్కడ గమనించారా మీరు? బీసీఈ క్యాండిడేట్, బీసీఈ కానీ అలాగే బీసీసీ కానీ ఇంతవరకు రాలా, మన క్యాండిడేట్ దొరకలే ఇంతవరకు. ఓకే, నెక్స్ట్ 64.5 ఎస్సీ గ్రూప్ 3 అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఎస్సీ గ్రూప్ 3లో 64.9, ఎస్సీ గ్రూప్ 3 64.9, ఎస్సీ గ్రూప్ 3 64.5, ఈడబ్ల్యూఎస్ 64.4, అలాగే బీసీడీ 64 మార్కులు, ఎస్సీ గ్రూప్ 3 63.3, ఓసీ 63, ఓసీ 63, ఎస్సీ గ్రూప్ 3 62 మార్కులు, ఎస్సీ గ్రూప్ 3 61.67 మార్కులు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇంచుమించు 68 క్యాండిడేట్స్ని చూసాము. ఇంకా 60స్లోనే ఉన్నారు. ఓకే, నెక్స్ట్ ఎస్సీ గ్రూప్ 3 ఇక్కడ చూడండి, ఎస్సీ గ్రూప్ 3 61.67, ఎస్సీ గ్రూప్ 3 61.4. ఓకే, ఇక్కడ చూడవచ్చు మీరు 61.4, బీసీడీ 61.29, ఈడబ్ల్యూఎస్ 60.86, ఈడబ్ల్యూఎస్ 60.54, బీసీబీ 60.5, బీసీఏ 60.4 మార్కులు. మీరు గమనించారో లేదో, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ 60 పైన కొంతమంది ఉన్నారు, అలాగే 60 కింద కొంతమంది ఉన్నారు. మధ్యలో 60-70 మధ్యలో ఒకళ్ళిద్దరు కూడా కనిపించలేదు ఇప్పుడు దాకా. అంటే ఉంటే ఉండొచ్చు, ప్రస్తుతానికి తక్కువ మంది ఉన్నారని చెప్పుకోవచ్చు. ఇకపోతే బీసీఏ 60.4, ఈడబ్ల్యూఎస్ 60 మార్కులు, బీసీఏ 60 మార్కులు, బీసీబీ 69.35. ఇక్కడ మీరు గమనించారు లేదో, ఇంతవరకు ఇంచుమించు ఇదిగోండి 74 ఇంచుమించు మనం కొంతమందిని కలెక్ట్ చేసాము. 74-75 వచ్చేంతవరకు కూడా ఇంతవరకు మనకున్న దాంట్లో ఒక్కడ కూడా బీసీసీ క్యాండిడేట్ కానీ బీసీఈ క్యాండిడేట్ కానీ ఇంతవరకు రాలా. అలాగే ఇక్కడ చూడండి, రైట్, ఇక్కడ ఈడబ్ల్యూఎస్ 60.54, బీసీబీ 60.5, బీసీబీ 60.5, బీసీఏ 60.4, ఈడబ్ల్యూఎస్ 60, బీసీఏ 60, బీసీబీ 59.35. అలాగే ఎస్సీ గ్రూప్ 3లో 59 మార్కులు, ఈడబ్ల్యూఎస్ 57.5 మార్కులు. ఇంకా చూద్దాం, 78 మందిని చూసాము ఇప్పుడు దాకా. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఒకసారి. రైట్, ఇక్కడ చూడండి, 78 మెంబర్స్ వరకు మనం ఇప్పుడు వరకు చూడటం జరిగింది. 78 మెంబర్స్. ఈ 78 మెంబర్స్లో ఇంతవరకు మరి బీసీసీ క్యాండిడేట్ రాలేదు, అలాగే బీసీఈ క్యాండిడేట్ కూడా ఇంతవరకు రాలా. ఇంకా కింద ఉన్నారేమో చూద్దాం. ఓకే, రైట్, ఇక్కడ చూడండి, ఎస్సీ గ్రూప్ 3 57 మార్కులు, బీసీబీ 56.67, ఓసీ 55 మార్కులు, బీసీబీ 54.93,
బీసీఏ 52.7 మార్కులు, ఎస్టీ 52.67 మార్కులు, ఈడబ్ల్యూఎస్ 52.5 మార్కులు, అలాగే బీసీఈ 51 మార్కులు, బీసీఏ 48.5 మార్కులు, అలాగే బీసీబీ 48 మార్కులు. రైట్, ఇక్కడ చూడండి ఇంచుమించు 86 మనం కలెక్ట్ చేసిన వాళ్ళలో ఇంచుమించు 85-86 మంది క్యాండిడేట్స్ టాప్ 85 మెంబర్స్ని తీసుకుంటే అంతవరకు 50 మార్క్స్ వరకు టాప్ 86 మెంబర్స్ మనం తీసుకున్న వాళ్ళల్లో ఇంచుమించు 100 మందిని కలెక్ట్ చేస్తే ఒక 86 మంది అంటే ఒక టాప్ 85 మెంబర్స్లో 80 మెంబర్స్ వచ్చేసరికి 50 మార్క్స్ దగ్గర ఎండ్ అయిపోయింది. ఇక ఆ తర్వాత నుంచి అన్నీ కిందే ఉన్నాయి. ఇక్కడ చూడండి ఇదిగోండి బీసీఈ క్యాండిడేట్ మనకి ఇక్కడ వచ్చాడు ప్రస్తుతం. ఇంతమందిలో ఫస్ట్ టైము బీసీఈ క్యాండిడేట్ 51 మార్కుల దగ్గర దొరికాడు ఒక అతను, 51 మార్క్స్ దగ్గర. అలాగే బీసీఏ 48.5, బీసీబీ 48 మార్కులు, ఎస్టీ 45, ఎస్టీ 41.5 మార్కులు. ఇంకా మధ్యలో ఉండొచ్చు, కానీ బీసీఈ క్యాండిడేట్స్ చాలా తక్కువ మంది ఉన్నారని మనకు అర్థమవుతుంది. ఇంచుమించు ఇంతమందిని కలెక్ట్ చేస్తే మనము బీసీఈ క్యాండిడేట్ ఓన్లీ ఒక్క క్యాండిడేట్ మాత్రం ఉన్నాడు. ఇకపోతే బీసీసీ క్యాండిడేట్ అసలు లేడు, ఇంతవరకు లేడు. బీసీసీ క్యాండిడేట్ లేదు, బీసీసీ క్యాండిడేట్ లేడు. అలాగే బీసీఈ క్యాండిడేట్ ఓన్లీ ఒక్కడు మాత్రమే మనకు ఇప్పుడు దాకా తగిలేరు ఈ 90 మందిలో. ఓకే, నెక్స్ట్ రైట్, ఇది ఫ్రెండ్స్ మొత్తం మీద ఈస్ట్ గోదావరి జిల్లాకు సంబంధించినటువంటి మరి ఎస్ఏ ఇంగ్లీష్ స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్కి సంబంధించి కట్ ఆఫ్. దీనికి సంబంధించి నేను మీకు జోన్ వైజ్గా జోన్ 1, అలాగే జోన్ 2, అలాగే జోన్ 3, అలాగే జోన్ 4కి సంబంధించి పీజీటీ కూడా టీజీటీకి సంబంధించి, అలాగే ప్రిన్సిపాల్ పోస్టులకు సంబంధించి కట్ ఆఫ్ రేంజెస్ ఎలా ఉన్నాయి అనేది నెక్స్ట్ వీడియో నుంచి మీకు ఇవ్వడం జరుగుద్ది. ఈ కట్ ఆఫ్ రేంజెస్ నెక్స్ట్ వీడియో నుంచి ఎలా ఉండబోతున్నాయి అనేది మీకు ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఈ వీడియో అందరూ షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇక్కడ మీరు గమనించండి, ఈ 90 మందిలో మనం తీసుకుని 90 మందిలో బీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఎంతమంది ఉన్నారు అనేది ఒకసారి చూద్దాం. ఇదిగోండి ఈ 90 మందిలో ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఇక్కడ ఒకరు ఉన్నారు, 1, అలాగే ఇదిగోండి 2, 3, 4, 5, తర్వాత 6, నెక్స్ట్ 6, ఓకే ఇక్కడ చూడండి 7, 8, 9, 10, 11, అలాగే ఇదిగోండి 12 మంది. 90 మందిని మనం 90 మంది టాప్ ర్యాంకర్స్ మనం మార్కులు ఉన్న వాళ్ళని కలెక్ట్ చేసుకుంటే అందులో 12 మంది ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఉన్నారు. ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ 12 మంది ఉన్నారు. ఇక ఎక్కువ మంది ఉన్నటువంటి కేటగిరీ ఏదంటే బీసీబీ చూద్దాం ఎంతమంది ఉన్నారు. ఇదిగోండి బీసీబీ చూస్తే 1, 2, 3, 4, అలాగే 4, 5, 6, 7, నెక్స్ట్ ఇక్కడ చూద్దాం 7, 8, 9, 10, 11, 12, 13, ఇదిగోండి 13, ఇక్కడ వరకు 13, నెక్స్ట్ 13, ఇదిగోండి 14, బీసీబీ 14, 15, రైట్ 16, 17, 18. ఈ 90 మందిలో 18 మంది బీసీబీ క్యాండిడేట్స్ ఉన్నారు. 18 మంది ఇక్కడ మీరు చూడవచ్చు. ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఏమో మనం కలెక్ట్ చేసిన ఈ 90 మందిలో ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఏమో 12 మంది ఉన్నారు. బీసీబీ క్యాండిడేట్స్ 18 మంది ఉన్నారు, ఎక్కువగా ఉన్న క్యాండిడేట్స్ వీళ్ళు. అలాగే బీసీడీ క్యాండిడేట్స్ కూడా ఉన్నారు, వాళ్ళని కూడా చూద్దాం ఒకసారి. బీసీడీ క్యాండిడేట్స్ ఎంతమంది ఉన్నారంటే బీసీడీ ఇదిగోండి 1, 2, తర్వాత ఇదిగోండి 3,
3 ఇదిగోండి 4 5 6 6 6 7 8 9 ఇదిగోండి 10 మంది ఉన్నారు. బీసీడీ క్యాండిడేట్స్ 10 మంది. ఈ 90 మందిలో మనం తీసుకున్న 90 మందిలో బీసీడీ క్యాండిడేట్స్ 10 మంది, బీసీబీ క్యాండిడేట్స్ 18 మంది, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ 12 మంది ఉన్నారు. రైట్. ఓకే ఫ్రెండ్స్, మనం నెక్స్ట్ వీడియోలో మీరు ఇవే డీటెయిల్స్ ఇంకా కూలంకుషంగా తెలుసుకుందాం విత్ ఇతర జిల్లాలతో కంపేర్ చేసి. ఓకే, ఈ వీడియో అందరూ షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ధన్యవాదాలు.